వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. ఓకే, ముందుగా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి మరియు మన గరుడ టెస్ట్ సిరీస్ రాస్తున్నటువంటి అభ్యర్థులకు స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మన ఆర్ఎస్ అకాడమీ నుంచి రాస్తున్నటువంటి గరుడ టెస్ట్ సిరీస్ని చాలామంది ఏంటంటే రాసిన తర్వాత వాళ్ళు చెప్తున్న రెస్పాన్స్ మరియు రాసిన తర్వాత మంచిగా ఉన్నాయి బిట్స్, అందులో తక్కువ అమౌంట్లో మంచి క్వాలిటీ ఇస్తున్న ఉద్దేశంతో, పైగా క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం రెండిట్లో ఉన్నాయి సార్. చాలా బెటర్గా ఉంది. మనకి ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్లో ఉపయోగించుకొని రాయొచ్చు అనే ఉద్దేశంతో సో కొత్త కొత్త క్వశ్చన్స్ కూడా తగులుతున్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ రైల్వేలో వస్తున్నటువంటి క్వశ్చన్స్ ఏ ప్యాటర్న్లో ఉన్నాయో అదే ప్యాటర్న్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కోరి, ప్లస్ ఈ టెస్ట్ సిరీస్ తక్కువలో అందిస్తున్నారు కాబట్టి మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తున్నాం సార్. చాలా మంది కొంటున్నారు. మీరైతే ఖచ్చితంగా కంటిన్యూ చేయండి సార్, మంచిగా ఉన్నాయనే ఉద్దేశంతో మాకు మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. సో ఇలా షేర్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ చేత కొనిపించి మరియు వాళ్ళకు కూడా వాళ్ళ సక్సెస్కి ఉపయోగపడినటువంటి విద్యార్థులకు మరియు మా మా స్టాఫ్కి, అంటే ఈ టెస్ట్ సిరీస్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఈ స్టాఫ్ కూడా మా స్పెషల్ థ్యాంక్స్ అండి. రైట్. సో అయితే ఈ గరుడ టెస్ట్ సిరీస్ అనేది ఎందుకు ఎంచుకున్నామని అనుకుంటే, ఈ గరుడ టెస్ట్ సిరీస్ అంటే మీరు ఎప్పుడైనా సరే గరుడని అబ్జర్వ్ చేశారంటే ఎక్కడో పైన ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. సో ఆకాశంలో ఎగురుతూ కూడా చాలా దూరం నుంచి ఎంతో పైన ఎగురుతుంది. అసలు పక్షి మనకు సరిగ్గా కనపడదు, కానీ అంత పైనుంచి కూడా కింద లోపల అంటే వాటర్లో ఎక్కడో ఉన్నటువంటి ఫిష్ని ఈజీగా, అంటే ఒక్కసారి అది ఫోకస్ చేసింది అంటే పైకి వచ్చి నుంచి కిందికి వచ్చిందంటే మాత్రం తీసుకోకుండా మాత్రం వెళ్ళదు. అంటే ఆ ఫిష్ ఒకటే చోట కూడా ఉండదు, మళ్ళీ కదులుతూ ఉంటుంది. అంత కదులుతూ ఉన్నా సరే దాని విజన్తో అంత పైనుంచి కిందికి వచ్చి ఒక్కసారిగా దాన్ని తీసుకొని పైకి వెళ్ళిపోతుంది. వచ్చిందంటే మాత్రం తీసుకోకుండా వెళ్ళదు. సో అలాంటి విజన్తో మనం కూడా మన టెస్ట్ సిరీస్ రాసేటువంటి అభ్యర్థులకు ఎక్కడి నుంచి వచ్చే బిట్టునైనా సరే మనం క్యాచ్ చేసి దాన్ని ఇక్కడ మనం అందించినట్లయితే మన టెస్ట్ సిరీస్ రాసిన అభ్యర్థులు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఎంతో మంది రాయొచ్చు కాంపిటీషన్. సో ఎంతమంది రాసినా సరే అందులో మన పేరు ఉందంటే అదొక కిక్కే వేరు. రైట్. సో కాంపిటీషన్లో మనం ఉండాలి అన్నప్పుడు ఒకసారి ఆలోచించండి, కాంపిటీషన్ ఎలా ఉంటుంది. ఒక 100 నెంబర్స్లో మనం సక్సెస్ అయినప్పుడు అది ఒక రకమైనటువంటి సక్సెస్, అంటే కొంత ఫీలింగ్, ఓకే పర్లేదు మనం సక్సెస్ అయినా. అదే 1,00,000 మంది రాసినటువంటి ఎగ్జామ్లో నీకు సక్సెస్ అయ్యి నీకు జాబ్ వచ్చిందంటే అది ఇంకా గ్రేట్ సక్సెస్గా ఫీల్ అవుతుంది. అంటే కాంపిటీషన్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువలో మనం జాబ్ కొట్టామంటే అది ఒక గ్రేట్ సక్సెస్గా ఫీల్ అవుతాము. సో కాబట్టి ఎక్కువ కాంపిటీషన్ ఉన్నప్పుడే మనం సక్సెస్ అయినప్పుడు దాని యొక్క వాల్యూ తెలుస్తుంది, దాని యొక్క సక్సెస్ యొక్క గ్రేట్నెస్ కూడా తెలుస్తుంది. రైట్. సో ఇటువంటి కాంపిటీషన్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఇలాంటి టెస్ట్ సిరీస్ అనేది ఖచ్చితంగా మనకు అవసరము. రైట్. సో కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ని ఖచ్చితంగా మనం 100 days ప్లాన్ చేసాం. ఈ 100 daysలో బెస్ట్ స్ట్రాటజీతో మేము ముందుకు వచ్చాం. ఈ స్ట్రాటజీని కరెక్ట్గా ఉపయోగించుకుంటున్న వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఇంకా ఉపయోగించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దీన్ని రాసినట్లయితే మీ పైన మీకు ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఈ కాన్ఫిడెంట్ లెవెల్తో మీరు ఏ టెస్ట్ సిరీస్ అయినా సరే ఎలాగైనా టుమారో జరిగేటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి గ్రాండ్ టెస్ట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో కాబట్టి ఆ టెస్ట్ సిరీస్ని ఎలా ప్లాన్ చేసాం, ఈ కరోనా టెస్ట్ సిరీస్ అనేది ఎలా ఉంటుందనేసి మీరు గమనించినట్లయితే, కరెక్ట్గా ప్లాన్ చేసినట్లయితే మనకు ఈ టెస్ట్ సిరీస్ టోటల్గా 90 days టైం పడుతుంది. 90 daysలో 90+ మార్క్స్ని తెచ్చే విధంగా ప్లాన్ చేసాం. సో కాబట్టి 90 daysలో 90+ మార్క్స్ వచ్చినట్లయితే మీరు గ్రూప్ డిలో చాలా కేటగిరీ పోస్టులు ఉన్నాయి. రైల్వే గ్రూప్ డిలో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీ పోస్టులలో మనకు కావాల్సిన పోస్టు పొందాలి అంటే మనకు అక్కడికక్కడికి మార్క్స్ వచ్చినట్లయితే నీకు కావాల్సిన పోస్టు రాదు. దానికోసం మళ్ళీ మనం కాంప్రమైజ్ అయితే వాళ్ళు ఇచ్చింది మనం తీసుకోవాల్సి వస్తుంది. అంటే మనకు వచ్చిన మార్క్స్ని తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చిన మార్క్స్ని మనం తీసుకోవాల్సి వస్తుంది, వాళ్ళు ఇచ్చిన పోస్ట్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. కానీ అలా కాకుండా మనం ఏదైతే ప్రిఫరెన్స్ ఇచ్చామో అదే పోస్ట్ మనకి ఇచ్చేలాగా ఉండాలి అంటే మనకి 90+ మార్క్స్ ఉన్నట్లయితే డెఫినెట్గా నిన్ను వెతుక్కుంటూ జాబ్ వస్తుంది. సో కాబట్టి 90+ మార్కులు అంటే అంత ఆషామాష విషయం అయితే కాదు. ఎందుకంటే నెగటివ్ మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ నెగటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి నెగటివ్ మార్క్స్ని బేస్ చేసుకొని 100కి 90+ మార్క్స్ అంటే నీ స్ట్రాటజీ కూడా అలాగే ఉండాలి. మరి ఎంత బెస్ట్ స్ట్రాటజీ ఉంటే నువ్వు అంత స్కోర్ సంపాదించగలవు.
సో కాబట్టి దానికి ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకున్న స్ట్రాటజీ ఏంటంటే మనకు మొత్తం సిలబస్ అంతా 65 డేస్లో మొత్తం సిలబస్ అంతా టోటల్గా 65 డేస్లో టోటల్ టాపిక్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తున్నాం. టోటల్ టాపిక్స్ అన్ని కూడా 65 డేస్లో కంప్లీట్ చేస్తాం. మరియు మొత్తం ఒక 12 డేస్లో మనం ఏదైతే ప్రిపేర్ అయి ఉన్నామో అదంతా కూడా సిలబస్ వైజ్గా సెక్షనల్ టెస్టులు పెట్టడం జరిగింది. సో ఒక సైడ్ నుంచి ప్రిపేర్ అవుతూ పోయి మొత్తం మర్చిపోయే విధంగా కాకుండా ఎవరికైనా సరే మర్చిపోతుంటారు, మళ్ళీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి మరుపుతో మళ్ళీ స్కోర్ తగ్గించే విధంగా లేకుండా 1 వీక్లో చదివిన సబ్జెక్ట్ని ఎప్పుడైనా సరే మళ్ళీ దాన్ని రివిజన్ చేసుకునే విధంగా మొత్తం టోటల్గా 12 డేస్లో సెక్షనల్ టెస్టులు సిలబస్ వైజ్గా పెట్టేటువంటి టెస్టులు కూడా ప్రయత్నం చేస్తారు. సో కాబట్టి మిమ్మల్ని సిలబస్ మర్చిపోలేకుండా ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ కంప్లీట్ చేసుకుంటూ దాన్ని రివిజన్ చేసుకునే విధంగా మొత్తం 12 డేస్లో కంప్లీట్ చేస్తున్నాం సిలబస్ అంతా కూడా. నెక్స్ట్ 13 డేస్లో ఫుల్ లెంత్ 13 డేస్లో మనకు ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో ఫుల్ లెంత్ ఆర్ఆర్బి సిలబస్ వైజ్గా టెస్ట్లు ఉన్నాయి. ఫుల్ లెంత్ టెస్ట్లు మనకు టోటల్గా ఉన్నాయి. సో కాబట్టి మనకు ఫుల్ లెంత్ టెస్ట్ అంటే ఆర్ఆర్బి సిలబస్ మొత్తం ఈ మొత్తం టోటల్గా చూసినట్లయితే 90 డేస్ టైం పడుతుందండి. ఈ 90 డేస్లో మనకేంటి 90+ టెస్ట్ తెచ్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సార్ మీరు చెప్పేటప్పుడు బాగానే ఉంది, మరి 90+ మార్కులు తెచ్చుకోవడం అంటే అంత ఈజీ అని అనుకోవచ్చు. నిజంగా ఈజీ కాకపోవచ్చు, కానీ చదివితే చాలా ఈజీ. గతంలో మా ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఒక స్టూడెంట్కి తన హాల్ టికెట్ నెంబర్తో సహా మొత్తం మేము చూసి కూడా చెక్ చేసిన జరగడం జరిగింది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో 93 మార్క్స్ అయితే మనకు అభ్యర్థికి అయితే రావడం జరిగింది. సో కాబట్టి ఒక అభ్యర్థికి, అది కూడా బీటెక్లో ఫెయిల్ అయినటువంటి అభ్యర్థికి 93 మార్క్స్ వచ్చాయి అంటే మరి అన్నిట్లో ఉన్నటువంటి అప్పుడు ఇంకా ఇంత స్ట్రాటజీ లేదు, డైరెక్ట్గా ఓన్లీ ఒక నోట్స్లు పట్టుకొని ఏదో ప్రిపేర్ అయ్యి తను వ్యక్తిగతంగా వచ్చేటువంటి స్కోర్ అది. సో కాబట్టి ఇప్పుడు మనకు ఇంత స్ట్రాటజీ ఉపయోగించినప్పుడు 90+ మార్క్స్ రావని ఉంటుంది. అయితే మనం 100కి 110 రావాలని కోరుకోవట్లేదు. 100కి 90+ మార్క్స్ వస్తే మనం అనుకున్న పోస్ట్ వస్తుంది, మనం ఖచ్చితంగా మనం అనుకున్న సర్వీస్లో ఉండగలము. సో ఆ పోస్ట్ మనం చేయగలం. మనకు తక్కువ మార్క్స్ వచ్చి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన పోస్ట్తో కాంప్రమైజ్ అయిపోయి జాబ్ ఏదో చేస్తున్నామంటే అది కిక్ ఇవ్వదు. సో కాబట్టి మనం అనుకున్న పోస్ట్ ఉండాలంటే ఇలాంటి స్ట్రాటజీతో ఖచ్చితంగా మేము ముందుకున్నాం. సో కాబట్టి మిమ్మల్ని ప్రిపేర్ చేయించి మీకు ఈ స్కోర్ తెప్పించినట్టయితే డెఫినెట్గా జాబ్ అయితే ఉంటుంది, మీరు ఈజీగా జాబ్ చేసుకోగలుగుతారు. సో కాబట్టి ఆ టెస్ట్ సిరీస్లో మొత్తం సిలబస్ వైజ్గా రాస్తున్నటువంటి టెస్ట్లో ప్రతిరోజు ఏ రోజు జరిగినటువంటి టెస్ట్లో ఆ రోజు మీరు టెస్ట్ రాసిన తర్వాత కూడా ఎక్కడ తప్పు చేస్తున్నాం అని చెప్పేసి మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఆ రివైజ్ చేసుకున్నప్పుడు కూడా మీకు ఖచ్చితంగా అన్ని గుర్తు పెట్టుకున్నట్లయితే ఈజీగా మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ మనకు రైల్వేలో కూడా పెట్టేటువంటి మెయిన్ టెస్ట్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. సో కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ అంతా మొత్తం కవర్ చేస్తే దాదాపుగా 7700+ క్వశ్చన్స్ అయితే మనం కవర్ చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఇన్ని క్వశ్చన్స్ రాసినప్పుడు ఈజీగా మనకు అందులోంచి అడిగే క్వశ్చన్స్ 100. ఈ 100 క్వశ్చన్స్ మనం ఈజీగా రాయొచ్చు. సో కాబట్టి ఈ స్ట్రాటజీని కరెక్ట్గా ఉపయోగించుకోండి, ఈజీగా మీరు సక్సెస్ అవుతారు. అయితే ఆ సక్సెస్ ఎలా అవుతుంది ఏందనేది కూడా మీకు ఒక బెస్ట్ స్ట్రాటజీ అయితే మీకు చెప్తాను. కాంపిటీషన్ అనేది ఎలా ఉంటుంది అని చూసినట్లయితే చూడండి. ఫస్ట్ మీకు కాంపిటీషన్ గురించి ఒక అవేర్నెస్ వస్తే ఇది సాధ్యపడుతుందా లేదని కూడా మీరే చెప్పొచ్చు. ఏంటి ఈ 90+ మార్క్స్ అనేది మనకు అవుతుందా లేదని కూడా మీకే కాన్ఫిడెంట్ వస్తుంది. సరే రైట్, చూద్దాం. అయితే కాంపిటీషన్ అనేది ఎలాగ ఉంటుందనేది చూద్దాం ఫస్ట్. ఓకే, కాంపిటీషన్ పరంగా చూసినట్లయితే కాంపిటీషన్స్ అనేది మనకి ఎలా ఉంటుంది, రైట్? కాంపిటీషన్ ఎలా ఉంటుందని చూద్దాం. రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకు కాంపిటీషన్ అనగానే చాలా మంది భయపడిపోతుంటారు. అదంతా ఏం లేకుండా నేను ఒక సింపుల్ ఒక టెక్నిక్ చెప్తాను. ఎలా ఉంటుంది, ఏ విధంగా మనం ప్రిపేర్ అయితే ఎలా సెట్ అవుతుందని మీరు డిసైడ్ చేసుకోండి. రైట్, ఒకసారి చూడండి. మన పని ఏంటంటే మనకు 10 డేస్లో ఒక 100 బిట్స్ని 10 డేస్లో చదివితే టైం 10 డేస్, 100 బిట్స్ టార్గెట్. సో ఈ 100 బిట్స్ పైన మేము టెస్ట్ పెడతామండి. ఈ 100 బిట్స్లో మీకు ఇస్తున్న టైం ఏంటంటే 10 డేస్. ఈ 100 బిట్స్ని 10 డేస్లో చదివి ఎవరు ఎక్కువ మార్క్స్ సంపాదిస్తే వాళ్లకు జాబు అని చెప్పేసి చెప్పారనుకోండి. రైట్,
ఇప్పుడు కొంతమంది కేటగిరీ వైజ్గా పోస్ట్ ప్రిపేర్ అవుతుంటారు కదా. సో కొంతమంది ఎలా ఉంటారంటే ఇప్పుడు కేటగిరీ ఏ అని తీసుకుని ఉంటుంది. ఏ కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 100 బిట్స్ అన్నింటినీ 1 డేలో ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ రాస్తారు. ఇప్పుడు 1 డేలో ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ రాశారనుకోండి ఏ కేటగిరీ వాళ్ళు, ఇప్పుడు వీళ్ళు 1 డే చదివి వెళ్ళి రాస్తున్నారు. ఓకే, మరి వీళ్ళు ఈ ఏ కేటగిరీ కాకుండా మిగతా వాళ్ళకు వేరే కాంపిటీషన్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమి చదవకుండా డైరెక్ట్గా వెళ్ళి రాశారనుకోండి, వాళ్ళకి అసలు బిట్స్ ఏంటో కూడా తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో వచ్చింది వస్తారు కాబట్టి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ 1 డే చదివినాడు కాబట్టి. ఎవరు ఏమి చదవకుండా వస్తే వీళ్ళు అట్లీస్ట్ 1 డే చదివారు, బిట్స్ అంటే ఏంటో తెలుసు కాబట్టి వీళ్ళు రావడానికి అవకాశం ఉంది. కానీ ఇంకో కాంపిటీషన్ చూద్దాం. ఇప్పుడు బి కేటగిరీ వాళ్ళు ఉంటారు కొందరు. బి కేటగిరీ పర్సన్స్ ఏం చేస్తారంటే ఈ 10 డేస్ అంతా కూడా ఈ 100 బిట్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు మొత్తం 10 డేస్లో మొత్తం ప్రతిరోజు కొన్ని బిట్స్ లాగా 10 డేస్కి డైలీ 10 బిట్స్ లాగా ప్రిపేర్ అయ్యి మొత్తం 10 డేస్లో కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు. ఇప్పుడు ఏ కేటగిరీ వాళ్ళకి ఛాన్స్ ఉందా, బి కేటగిరీ వాళ్ళకి ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడానికి మీ ఓన్గా చెప్పినట్లయితే ఏ కేటగిరీ వాళ్ళకు ఉందా, బి కేటగిరీ వాళ్ళకు ఉందా? ఖచ్చితంగా బి కేటగిరీ వాళ్ళకి అవకాశం. ఎందుకంటే ఈ 100 బిట్స్ని రోజు 10 బిట్స్ నేర్చుకుంటే కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవుతాడు. నెగిటివ్ మార్క్స్ ఉన్నా సరే వాటిని కరెక్ట్గా చేయగలుగుతాడు. ఎందుకంటే 1 డేలో ప్రిపేర్ అవ్వడం కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ టాలెంట్ ఉంటే చేయొచ్చు. బట్ కాకపోతే మోర్ దెన్ ఆపర్చునిటీస్ వచ్చి 10 డేస్ ఉన్న వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి బి కేటగిరీ వాళ్ళకి ఏ కేటగిరీతో పోల్చుకుంటే బి కేటగిరీ వాళ్ళకి సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రైట్, మరి ఇప్పుడు చూడండి నెక్స్ట్ సి కేటగిరీ చూద్దాం. సి కేటగిరీ వాళ్ళు మొత్తం టాపిక్ అంతా కూడా ఒక 8 డేస్లో ప్రిపేర్ అయిపోయి, అంటే 100 బిట్స్ని 8 డేస్లో ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఇంకా 2 డేస్ ఉన్నాయి కాబట్టి ఆ 2 డేస్లో మొత్తం రివిజన్ చేసుకొని వెళ్ళారనుకోండి, తర్వాత వెళ్ళి ఎగ్జామ్ రాస్తున్నారు. ఇప్పుడు ఎవరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది? సో ఇప్పుడు ఏ కేటగిరీ వాళ్ళు 1 డేలో చదివేసి మొత్తం 100 బిట్స్ అని తీసుకొని డైరెక్ట్గా రాస్తున్నారు. బి కేటగిరీ వాళ్ళు ఏమో 10 డేస్ ప్రిపేర్ అయ్యి వెళ్ళి రాస్తున్నారు. అంటే రోజుకు 10 క్వశ్చన్ లాగా ప్రిపేర్ అయిపోయి డైరెక్ట్గా ఎగ్జామ్ రాస్తున్నారు, నో రివిజన్. బట్ ఇక్కడ సి కేటగిరీ వాళ్ళు ఏంటి, 8 డేస్లో సిలబస్ అంతా, అంటే వాళ్ళకున్న 100 బిట్స్ని మొత్తం చదివేసుకొని మళ్ళీ తర్వాత మనం ఏమైనా మిస్టేక్ చేస్తామేమో అని చెప్పేసి 2 డేస్ మొత్తం రివిజన్ చేసుకొని వెళ్ళి ఎగ్జామ్ రాస్తున్నారు. 2 డేస్ ఓన్లీ రివిజన్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఓకే, మరి ఇప్పుడు వీళ్ళలో కంపేర్ చేసుకుంటే ఎవరికి రావడానికి అవకాశం ఉంది? సి అభ్యర్థులు, అంటే సి కేటగిరీ వాళ్ళకైతే మనకు జాబ్ రావడానికి అవకాశం ఉంది. అవునా? రైట్. మరి నెక్స్ట్ డి కేటగిరీ వాళ్ళని చూద్దాం. డి కేటగిరీ వాళ్ళని చూసినట్లయితే ఈ మొత్తం 100 బిట్స్కి వాళ్ళు ఇచ్చిన టైం ఎంత? 10 డేస్. వాళ్ళ ప్లాన్ ఏంటంటే మొత్తం రోజుకి 20 బిట్స్ లాగా మొత్తం టోటల్గా 5 డేస్లో కంప్లీట్ చేశారు. 5 డేస్లో కంప్లీట్ చేసి ఇంకా టైం ఉంది కదా, వీళ్ళు ఏం చేశారంటే కొన్ని టెస్ట్ సిరీస్ రాశారు. ఒక 3 డేస్ వరకు 3 డేస్ వరకు టెస్ట్ సిరీస్ రాశారు. 3 డేస్ టెస్ట్ సిరీస్ రాస్తే మనం పెట్టిన క్వశ్చన్స్ని చేయగలుగుతున్నాం లేదు, 100 బిట్స్లో ఎక్కడ మిస్టేక్ కాకుండా అని చెప్పేసి వాళ్ళు ఓన్గా సెల్ఫ్ టెస్టులు పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకొని వెళ్తున్నారు. ఇంకా ఆ తర్వాత ఏమైనా మిస్టేక్ చేస్తానేమో అని చెప్పేసి కూడా ఏం చేస్తున్నారు, మళ్ళీ 2 డేస్లో టోటల్గా వాళ్ళు ఏం చేసిన మిస్టేక్స్ ఏంటి, అలాంటి మిస్టేక్స్ మళ్ళీ చేయకూడదు, ఏమైనా సరే కొత్త క్వశ్చన్ చేసినప్పుడు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాం, ఏం కన్ఫ్యూజ్ లేకుండా ఎలా ఉంటుందని చెప్పేసి ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాం వాళ్ళ ప్లస్లు పాజిటివ్లు నెగిటివ్లు అన్ని టెస్ట్ సిరీస్లో తెలుసుకొని వాటిని రివిజన్ చేసుకొని మళ్ళీ మిస్టేక్ లేకుండా వెళ్ళి ఎగ్జామ్ రాస్తున్నారు. సో ఇక్కడ మిస్టేక్స్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి తెలుసుకొని పోయి ఎగ్జామ్ రాస్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళకి మిస్టేక్ తెలుసుకోవడానికి లేదు. వాళ్ళు ఏంటి డైరెక్ట్గా ఒక రివిజన్ చేసుకొని చదివిన దాన్ని చేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. కానీ అక్కడ అట్లీస్ట్ 1 or 2 మిస్టేక్ చేస్తే కూడా ఈ కేటగిరీ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళకి ఇప్పుడు బెస్ట్ స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారంటే చూడండి, ఏ వాళ్ళే 1 డేలో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బి వాళ్ళతో పోల్చుకుంటే ఏ వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. మరి సి కేటగిరీ వాళ్ళతో పోల్చుకుంటే బి వాళ్ళు పక్కకి వెళ్తారు. మరి సితో కంటే కూడా డి కేటగిరీ వాళ్ళతో పోల్చుకుంటే ఏబిసి ముగ్గురు పైన ఉన్నటువంటి కేటగిరీ వాళ్ళందరూ కూడా పక్కకి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకో కేటగిరీ ఉంటారు ఈ కేటగిరీ. ఈ కేటగిరీ వాళ్ళు ఏంటంటే మొత్తం 10 డేస్ 100 బిట్స్ కదా. సో 10 డేస్లో 100 బిట్స్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అప్లై చేస్తారు కానీ ఒక్క రోజు కూడా నో ప్రిపరేషన్. అంటే ఏంటి? నో ప్రిపరేషన్, ఓన్లీ డైరెక్ట్గా వెళ్ళి అటెంప్ట్ చేయాలనుకుంటారు కానీ ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేయరు. సో వీళ్ళతో మనకి ఎటువంటి కాంపిటీషన్ అనేది లేదు. సో వీళ్ళంతా ఏంటంటే
వీళ్ళని ఎందుకు చెప్పాల్సింది వస్తుంది ఈ కేటగిరీ వాళ్ళనంటే, ప్రతి ఎగ్జామ్లో మనం ఏదైనా సరే అప్లై చేయగానే నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువ కనిపిస్తారు. అంటే ఏంటి, ఇక్కడ మొత్తం అప్లికేషన్స్ వచ్చేటప్పటికే దాదాపుగా ఈ 100 బిట్స్కి 10 daysలో రాయాల్సిన ఎగ్జామ్స్కే దాదాపుగా మనకు ఒక 1000 నెంబర్స్ అప్లై చేశారనుకుంటే దీంట్లో కరెక్ట్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతమంది అంటే, ఇక్కడ ఉన్న పోస్టులు బట్టి ఒక 10 పోస్టులు అంటే 10 నెంబర్స్ కంటే ఒక 20 లేదా ఒక 50 నెంబర్స్ ఉంటారండి. మరి మిగతా నెంబర్స్ అంత ఏంటంటే ఈ 50 నెంబర్స్కే గట్టి కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ ఉన్న పోస్టులు మొత్తం 10 పోస్టులు అనుకుంటే, ఓకే, ఈ 10 పోస్టులకి 50 నెంబర్స్కే కాంపిటీషన్ ఉంటుంది. కానీ మొత్తం 950 నెంబర్స్ అంతా కూడా ఎవరు ఉంటారు అంటే ఈ కేటగిరీ వాళ్ళే ఉంటారు, లేదా ఈ డిఫరెంట్ కేటగిరీలో వెళ్ళిపోతారు. కానీ ఎవరికి వచ్చే అవకాశం ఉంది అంటే ఈ డి కేటగిరీలో ఉండేటువంటి వాళ్ళకే పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు మీకు బెస్ట్ స్ట్రాటజీగా చూసినట్లయితే, ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా లైవ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు జరిగేటువంటి కాంపిటీషన్లో ప్రతి కాంపిటీషన్ ఎగ్జామ్లో ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఫస్ట్ ఈ పరంగా ఉన్న వాళ్ళు కొంతమంది బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో కాంపిటీషన్లో ఇన్ని అప్లికేషన్స్ వచ్చాయని చెప్పేసి మనకు మెసేజ్ చూడంగానే భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఇట్లాంటి కేటగిరీ వాళ్ళంతా బయటకు వెళ్ళిపోతారు, రైట్. నెక్స్ట్ 1 dayలో ప్రిపరేషన్తో చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఏదో అప్లై చేసాం చదవాలి అనే పాయింట్ ఆఫ్ లో అలాంటి వాళ్ళు కొందరు బయటకు వెళ్తారు. నెక్స్ట్ బి కేటగిరీ వాళ్ళు ఉంటారు కొందరు, వాళ్ళు కూడా 1% దీనిలో సక్సెస్ అవ్వడానికి. అంటే ఈ బి కేటగిరీ వాళ్ళు ఎవరికో ఒకరికి అంటే 1% వరకు మాత్రమే అవకాశం ఉంది. నెక్స్ట్ సితో పోల్చుకుంటే బి కేటగిరీ వాళ్ళకంటే కొంచెం బెటర్ ఉన్నారు కాబట్టి వీళ్ళలో ఒక 2% వరకు సక్సెస్ అయ్యే అవకాశం. వీళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈ 1%, 2% సక్సెస్ అయ్యే వాళ్ళు ఏంటంటే వాళ్ళు లక్తో ఛాన్స్ అవ్వాల్సిందే, కానీ ఇట్లా డైరెక్ట్గా నాలెడ్జ్తో సక్సెస్ అవ్వడానికి అవకాశం లేదండి. సో కాబట్టి ఇప్పుడు డి కేటగిరీ వాళ్ళకు బెస్ట్ స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు. వాళ్ళు తప్పులు నేర్చుకుంటున్నారు, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం ఏంటని చెప్పేసి కూడా వాళ్ళ యొక్క రాంగ్ థింగ్స్ రైట్ థింగ్స్ అన్ని తెలుసుకొని తర్వాత వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తున్నారు. కాబట్టి వాళ్ళని కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఈ లెవెల్ డి లెవెల్ కాంపిటీషన్ తట్టుకోవాలంటే కొంచెం ఉండాలి. సో ఇప్పుడు మనం చేస్తున్న పని కూడా ఏంటంటే ఇప్పుడు డి లెవెల్ కాంపిటీషనే. ఎందుకంటే నేను పెట్టాలి అనుకుంటే ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అని చెప్పొచ్చు, కానీ మనకు ఎన్టీపీసీకి అన్నిటికీ ఉపయోగపడే విధంగా డైరెక్ట్గా గ్రూప్ డి అని పెట్టాం. ఎందుకంటే గ్రూప్ డికి మనకు టైం ఉంది, ఈ టైంలో కరెక్ట్గా మనం సెట్ చేస్తే ఆ టైంలో వాళ్ళు ఖచ్చితంగా సెట్ అవుతారు. మీరు కంగారు పడకుండా ప్రిపేర్ అయితే కూడా మళ్ళీ ఇప్పుడు మీరు రాసే ఎగ్జామ్స్ సిలబస్ అయిపోయిందని చెప్పి సైలెంట్గా ఉండడానికి లేదు. సిలబస్ అయిపోయిన తర్వాత మీరు టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, మనం అక్కడ ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాం, ఎక్కడ వీక్ ఉన్నాం అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు. ఆ తెలుసుకున్న తర్వాత మళ్ళీ వాటిని కవర్ చేసుకోవడానికి 2 days టైం ఉంటుంది, దాని ప్రకారంగా వెళ్ళచ్చు. సో కాబట్టి మీరు ఈ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ చేసినట్లయితే కాంపిటీషన్లో ఉంటారు. లేదు అంటే నార్మల్గా ఏదో ఒక దాంట్లో మీరు కాంపిటీషన్లో జస్ట్ అప్లై చేయగానే కాంపిటీషన్లో ఉన్నట్టయితే కాదు, ఈ ఏబిసి దాంట్లోనే వెళ్ళిపోతారు. సో కాబట్టి కాంపిటీషన్ అది ఈ లెవెల్లో ఉంటుంది. మీరు ఖచ్చితంగా దీన్ని కరెక్ట్గా గెస్ చేయండి. ఎందుకంటే నేను చెప్పిన విషయంలో మీరు గమనించినట్లయితే కాంపిటీషన్ని ఇంతకన్నా బెటర్గా మీరు ఇమాజిన్ చేయలేరు. ఎందుకంటే అన్ని కేటగిరీల వాళ్ళు అయితే ఉంటారు కదా, ఇక్కడ ఏ కేటగిరీ కావచ్చు, బి కేటగిరీ కావచ్చు, సి కేటగిరీ కావచ్చు, డి కేటగిరీ కావచ్చు, కానీ జాబ్ వచ్చేది ఎవరికి అంటే డి కేటగిరీ. ఎందుకంటే వాళ్ళలో కొంతమంది ఉన్నా సరే, ఇప్పుడు మనకేంటి ఇక్కడ ఉన్న 10 పోస్టుల కంటే ఈ 10 పోస్టులకి దీనిలో టీ కేటగిరీలో 10 నెంబర్స్ ఈజీగా వాళ్ళ కాంపిటీషన్ ఉంటుంది. సో కాబట్టి ఒక 2 పోస్టులు ఏమైనా మిస్ అయితే వీళ్ళలో లక్గా ఒకరిద్దరు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చదువుతున్నారు కాబట్టి ఆ 1 or 2 నెంబర్లో లక్గా అది నేనే రావాలని మీరు అనుకునే కంటే డి కేటగిరీలో ప్రిపరేషన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు పోటీ ఉంటుంది. వీళ్ళలో 1:2 పోస్టునే ఉంటుంది, 1:2 రేంజ్లోనే కాంపిటీషన్ ఉంటుంది. సో నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది. సో ఈ కాంపిటీషన్ కరెక్ట్ చూడాలి. కానీ ఇక్కడ 1000 నెంబర్స్ అప్లై చేశారు, ఉన్న 10 పోస్టులకి మనం ఇంతమంది ఉన్నారని చెప్పేసి భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్గా నేను తీసుకొని కాంపిటీషన్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో చెప్తున్నటువంటి విషయమే. సో కాబట్టి నా పాయింట్ ఆఫ్ లో నేను పంచుకున్నటువంటి కాంపిటీషన్. సో మీకు వేరే విధంగా అనిపిస్తే మీరు కూడా ఇంకో విధంగా ట్రై చేయొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం నేను ఎన్నో సంవత్సరాల నుంచి కాంపిటీషన్ కోచింగ్ ఇస్తున్నాం, రైట్. సో ఎంతోమంది మన చేతుల మీద సక్సెస్ అయ్యారు. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఏ విధంగా ఉంటుందనే ఉద్దేశంతో మీకు షేర్ చేసుకోవడం జరిగిందండి. సో కాబట్టి ఈ కాంపిటీషన్లో మరి డి కాంపిటీషన్లో ఉంటూ ఖచ్చితంగా ఈ రైల్వే గ్రూప్ డి పోస్టులలో మీరు సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా, రైట్. సో మనం ఈ గరుడ టెస్ట్ సిరీస్ కూడా ఇలానే ప్లాన్ చేసాం, రైట్. ఓకే, థ్యాంక్ యూ.